Funko Kids. హలో పిల్లలు, ఈరోజు మీకు ఒక మంచి ఆసక్తికరమైన కథ చెప్తాను. కుందేలు ఇంకా తాబేలు కథ. మీరు వినే ఉంటారు, అయినా పర్లేదు, నేను మళ్ళీ చెప్తాను. ఒకప్పుడు కుందేలు ఇంకా తాబేలు మంచి స్నేహంగా ఉండేవి. కానీ కుందేలుకు తన వేగంపై గర్వం ఉండేది. ఎందుకు అని మీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే కుందేలు వేగంగా పరిగెత్తగలదు, కాని తాబేలు చాలా నిదానంగా నడుస్తుంది. ప్రతిసారి కుందేలు తాబేలుని ఎక్కిరించేది. నువ్వు స్లో స్లో చాలా స్లో. అయితే ఒకరోజు తాబేలుకు చాలా కోపం వచ్చింది. ఇంకా కుందేలుతో ఇలా అంది, ఈరోజు పరుగు పందెం కాస్తాం, చూసుకుందాం ఎవరు గెలుస్తారో. అది విన్న కుందేలు చాలా నవ్వి ఇలా అంది, నువ్వు నాతో గెలుస్తావా? సరే, పందెం మొదలు పెడదాం. ఇంకేముంది, పందెం మొదలైంది. పందెం మొదలవ్వగానే కుందేలు ఒక్కసారిగా వెంటనే పరిగెత్తి తాబేలు కంటే ముందు చేరుకుంది. ఇంకా తాబేలు నిదానంగా, చాలా నిదానంగా నడుస్తుంది. దాని తరువాత ఏమైందంటే, దారిలో ఒక చెట్టు వద్ద చాలా గడ్డి మొలిచింది. అది చూసిన కుందేలు అనుకుంది, తాబేలు రావడానికి చాలా సమయం పడుతుంది, అంతలోగా నేను చెట్టు దగ్గరికి చేరి గడ్డి తింటాను అని నిర్ణయించుకుంటుంది. ఇంకా కుందేలు గడ్డి తినడం ప్రారంభించింది. తిని తిని ఆ కుందేలుకు నీరసం వచ్చింది. ఇంకా అది ఆ చెట్టు కిందే నిద్రపోయింది. కాస్త విశ్రాంతి తీసుకుందామని నిర్ణయించుకుంటుంది. ఆ తరువాత ఏమైందంటే, తాబేలు నిదానంగా నడుస్తూ నడుస్తూ కుందేలు వరకు చేరుకుంటుంది. ఇంకా తాబేలు అక్కడ తెలివిని ఉపయోగించి కుందేలును లేపదు. తాబేలు ముందుకు నడుస్తూ నడుస్తూ ఉంది. కుందేలు అలాగే పడుకుంది. తాబేలు ఆఖరి వరకు చేరుకుంది. ఇంకా అక్కడికి వెళ్ళి నెమ్మదిగా కూర్చుంది. అప్పుడు కుందేలు నిద్రలేచి ఇలా అంటుంది, తాబేలింకా రాలేదనుకుంటా, నేను పందెం పూర్తి చేసి గెలుస్తాను. కుందేలు వేగంగా పరిగెత్తుతూ వెళ్తుంది. అక్కడ తాబేలును చూసి కుందేలు ఆశ్చర్యపోయింది. కుందేలుకు తనపై తనకు చాలా అసహ్యం వేసింది. కుందేలు చాలా నిరాశ చెందింది. ఎందుకంటే ఆ పందెంలో విజేతగా నిలిచింది తాబేలు, కుందేలు కాదు. నిజానికి కుందేలు విజయానికి చాలా దగ్గర్లో ఉండే. కాని తాబేలు తన ధైర్యం ఇంకా శక్తిని ఏమాత్రం కోల్పోలేదు. ఇంకా విజయం వైపు దూసుకుంటూ దూసుకుంటూ పోయింది. ఆఖరికి గెలిచింది. అయితే ఈ కథ నీతి ఏంటో తెలుసా? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఎప్పుడూ వెనకడుగు వేయొద్దు. మెల్లిమెల్లిగా అయినా మీ లక్ష్యం వైపు ఫోకస్ చేస్తూ మీ లక్ష్యాన్ని సాధించండి. మీరు ఎన్నడూ ఓడిపోరు. ఐ హోప్ మీకు ఈ కథ చాలా బాగా నచ్చిందని. థ్యాంక్ యూ. Funko Kids.